పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతుంది. ఇప్పటికే భారత్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది, భేటీలు నిర్వహిస్తోంది. రేపు కూడా ప్రధాని మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు త్రివిధ దళాలు కూడా సన్నద్ధమై ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే మనం కొన్ని ఆంక్షలు కూడా విధించాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన సైన్యానికి పిలుపునిస్తోంది, మాజీ సైనిక అధికారులకు పిలుపునిస్తోంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి గంట మోగిస్తే తాము ఎదుర్కోవటానికి పాకిస్తాన్ మాజీ సైనికులను వెనక్కు రమ్మని పిలుపునిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న సైనికులు తమ పదవులకు ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సైనికులు 4500 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. భారత్ ఏ క్షణమైనా పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉంది. త్రివిధ దళాలు కూడా సన్నద్ధమైపోయాయి. రేపు మరోసారి మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే రక్షణ మంత్రితో మోదీ అత్యవసర సమావేశాలను నిర్వహించారు. నిన్న కేవలం 24 గంటల్లోనే 2 సార్లు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మన సరిహద్దుల్లో LOC వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలను మన ఆర్మీ తిప్పికొడుతుంది. అంతేకాదు LOCలో ఉన్న పాకిస్తాన్ అవుట్ పోస్టులను కూడా కొద్దిసేపటి క్రితం భారత భద్రతా బలగాలు పేల్చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే LOC వెంబడి ఎప్పుడైతే మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ ఉన్నామో అప్పటి నుంచి LOC వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవి తాజా దాడి దృశ్యాలు. పాకిస్తాన్ అవుట్ పోస్టులను భారత ఆర్మీ సిబ్బంది, భారత సైనికులు పేల్చివేస్తున్న దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధం మొదలైపోయింది అనే భావిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. 4500 మంది పాకిస్తాన్ సిబ్బంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటుంది. ఉద్యోగ విరమణ చేసిన గతంలో ఉద్యోగ విరమణ చేసిన 40 లక్షల మంది రిటైర్డ్ ఆర్మీ జవాన్లను తిరిగి ఉద్యోగాల్లోకి రావాలి, దేశ రక్షణలోకి రావాలి అని పిలుపునిస్తుంది. భారత్ యుద్ధాన్ని ప్రకటిస్తే తిరిగి పాకిస్తాన్ ఆర్మీలో చేరాలి అని పాకిస్తాన్ మాజీ సైనికులకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. కానీ ఇప్పటికే పాకిస్తాన్లో నిజానికి భారత్ లాంటి దేశాల్లో ఎక్స్ ఆర్మీ సిబ్బంది కూడా వాళ్ళ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉంటారు. కానీ పాకిస్తాన్లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు అనే ఒక చర్చ కూడా వినిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది ఇప్పుడు అంత ఫిట్గా లేరు. ఉన్న సిబ్బంది ఇంకా ఎంతమంది రాజీనామా చేస్తారో తెలీదు. ఇప్పటికే ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని తర్వాత ఒక ఫోటోను పోస్ట్ చేసి ధృవీకరించింది. లేదు, ఆర్మీ చీఫ్ యాక్టివ్గానే ఉన్నాడు, ఆర్మీ చీఫ్ విధుల్లోనే ఉన్నాడు అంటూ పాకిస్తాన్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను ఇతర దేశానికి పంపించేశాడు, క్షేమంగా ఉండాలి, వాళ్ళ సుఖంగా ఉండాలి అని. అంటే పాకిస్తాన్లో యుద్ధ భయం కనిపిస్తుంది. ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత ఆర్మీ విరుచుకుపడే అవకాశం ఉంది, భారత మిలిటరీ విరుచుకుపడే అవకాశం ఉంది. అది ఎప్పుడు? ఈరోజు సాయంత్రమా, రేపు ఉదయమా, రేపు సాయంత్రమా, లేదంటే వచ్చే 2-3 రోజుల్లోనా, వారం రోజుల్లోనా, ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ విషయంపై పాకిస్తాన్కు ఒక క్లారిటీ ఉంది. భారత ఆర్మీ మనల్ని కొట్టబోతోంది అని పాకిస్తాన్ ఆర్మీకి పూర్తి క్లారిటీ ఉంది, పాకిస్తాన్ పాలకులకు పూర్తి క్లారిటీ ఉంది. అందుకే ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఎక్కువ మంది రాజీనామాలకు సిద్ధమైతే ఏం చేయాలో అర్థం కాక ఇతర దేశాల నుంచి సైనికులను తెచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇతర దేశాలు ఒకవేళ ఆయుధ సామాగ్రిని ఇవ్వచ్చు, కానీ తమ సైనికులకు మాత్రం పాకిస్తాన్కు యుద్ధం కోసం పంపించే అవకాశం లేదు. ఒకవేళ అలా ఏదైనా దేశం పంపిస్తే అది 3వ ప్రపంచానికి యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే మిగిలిన సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఇప్పుడు పాకిస్తాన్ సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. పాకిస్తాన్ సైన్యంలో ఇప్పుడు ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. అందుకే రాజీనామాలు చేస్తున్న పాకిస్తాన్ సైనికుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాన్ని వింటూ ఉంటే, ఈ పరిణామం గురించి తలుచుకుంటూ ఉంటే మీకేమనిపిస్తోందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్లో తొలుత ఒకరితో మొదలైన రాజీనామా తర్వాత నిన్నటికి 1200 మందికి చేరింది. ఈ రోజుకి పాకిస్తాన్ ఆర్మీలో రాజీనామాల పర్వం 4500 మందికి చేరింది. ఇదే ఇంకా కొనసాగుతూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఇంకా ఎంతమంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది రాజీనామా చేస్తారో తెలియక పాకిస్తాన్లో భయాందోళన వ్యక్తమైంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. బహుశా పాకిస్తాన్ ప్రజలు తిరగబడితే వాళ్ళకు సమాధానం చెప్పుకోలేని
దౌర్భాగ్యమైన పరిస్థితి పాకిస్తాన్కి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ అడుగుతుంది, రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయిన పాకిస్తాన్ సైనికులారా తిరిగి వచ్చి విధుల్లో చేరండి అని అడుగుతోంది. వాళ్ళంతా ఇప్పుడు చేరే అవకాశం ఉంటుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తోంది. ఇంతవరకు అలా వచ్చి చేరిన వాళ్ళే సంఖ్య ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ 40 లక్షల మందిని తిరిగి రిక్రూట్ చేసుకోవాలి అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. పాకిస్తాన్ ఇప్పటివరకు సైనికులను పెంచుకోవడం కంటే, రక్షణ సామాగ్రిని పెంచుకోవడం కంటే, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కంటే కేవలం వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించడానికి, ఉగ్రవాదులకు డబ్బులను సప్లై చేయడానికి, ఉగ్రవాదులకు ఆయుధాలను సప్లై చేయడానికి వాళ్ళు ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి ఉంచారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళంతా ఉగ్రవాదులే. అందుకే సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులు, POKలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేసి ఆ ఉగ్రవాదులందరినీ కూడా సైనిక స్థావరాలకు పంపిస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు భారత్ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలన్నీ చూపించడానికి సాక్ష్యాలతో సహా ముందు పెట్టబోతున్న సమయంలో పాకిస్తాన్ తమ ఉగ్ర స్థావరాలను ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా సైనిక స్థావరాలకు పంపిస్తూ ఉంది. అదే సమయంలో పాకిస్తాన్లో సైనికులు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ సైనికులు కూడా తెలుసు, వాళ్ళలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదులే మనలో ఉన్నారు అని. అందుకే పాకిస్తాన్ సైనికులు ఒక భయం మొదలై వాళ్ళంతా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే మిగిలిన పాకిస్తాన్ సైనికులు ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. నిజానికి సైనిక బలంలో చూసుకుంటే మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం, పాకిస్తాన్ సుమారు 12వ స్థానంలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే పాకిస్తాన్ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. వాళ్ళు రేపు యుద్ధ భూమిలో నిలబడే అవకాశం లేదు. నిజానికి ఎవరైనా ఒకరు చూడండి, ఒక పిరికివాడిని చూసిన తర్వాత మీ పక్కనున్నటువంటి ధైర్యవంతుల్లో కూడా పిరికితనం వస్తూ ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ సైన్యంలో ఇప్పుడు అదే పిరికితనం కనిపిస్తూ ఉంది. అందుకే పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే మిగిలిన సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇప్పుడు ఎక్స్ ఆర్మీ సిబ్బందిని వెనక్కి పిలుస్తోంది. అందులో కూడా 40 లక్షల మందిని తిరిగి రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటుంది. అంటే పాకిస్తాన్ సైన్యం ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పక్క దేశాల దగ్గరికి, చైనా దగ్గరికి వెళ్తోంది, తుర్కీ దగ్గరికి వెళ్తోంది, మాకు సహాయం చేయండి, భారత్ మాపై కక్షగట్టింది అనే అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. కానీ అనుకుంటున్నారా మీరు ఎవరైనా చైనా పాకిస్తాన్కు సైనికులను పంపిస్తుంది అని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? ఈ సమయంలో చైనా తన సైన్యాన్ని పాకిస్తాన్కు అండగా పంపించి భారత్తో నేరుగా యుద్ధానికి చైనా కూడా కాలు దువ్వే అవకాశం ఉంటుందని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బహుశా నేను అనుకుంటున్నాను చైనా అలాంటి పని చేయదు, చైనా అటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని అనుకుంటూ ఉన్నాను. ఇటు తుర్కీ కూడా మీరు అనుకుంటూ ఉన్నారా ఒకవేళ ఏదైనా దేశం పాకిస్తాన్కి అండగా పాకిస్తాన్కి యుద్ధం కోసం సైన్యాన్ని పంపించే అవకాశం ఉంటుందని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? బహుశా అలాంటి పిచ్చి నిర్ణయం చైనా తీసుకోదు, తుర్కీ కూడా తీసుకోదు. నిన్నే మనం చూసాం, తుర్కీయే పాకిస్తాన్కి అనుకూలంగా కొంత యుద్ధ సామాగ్రిని పంపించింది, చైనా కూడా యుద్ధ సామాగ్రిని పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలు పాకిస్తాన్కి ఇస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి బలం అదే. మరి పాకిస్తాన్ దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటే వాటిని ఉపయోగించడానికి సైన్యం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆ ధైర్యం పాకిస్తాన్ సైన్యంలో నశిస్తుంది. భారత సైన్యం చాలా బలంగా ఉంది, భారత వ్యూహం చాలా పకడ్బందీగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఈసారి యుద్ధం చేస్తే, ఎందుకంటే మనం నీళ్లనే ఎప్పుడైతే ఆపేసామో భారత్ చాలా సీరియస్గా ఉందనే విషయం పాకిస్తాన్కి అర్థమైపోయింది. నీళ్ల విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోదు అని పాకిస్తాన్ అనుకుంటూ వస్తుంది. కానీ మనం అలా కాదు అని నీళ్ల విషయంలో తీసుకున్నాం. అంతేకాదు ఆర్టికల్ 370 కూడా రద్దు చేస్తుంది భారత్ అని ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనుకోలేదు. మన ఆర్టికల్ 370 కూడా రద్దు చేసాం. అంతేకాదు మనం గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేసాం, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైనికుల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి భారత్ ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు. ఈసారి భారత్ తెగబడి యుద్ధం చేసిందంటే, భారత సైనికులు కదం తొక్కి యుద్ధం చేశారు అంటే మన పని అయిపోయినట్టే అని పాకిస్తాన్కి తెలుసు. అందుకే పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారు. పాకిస్తాన్ సైనికులు సైన్యంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అందుకే పాకిస్తాన్ రక్షణ మంత్రి లాంటి వాడు ఏమంటున్నాడంటే, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, యుద్ధం వస్తే మేము అణుబాంబు వేసేస్తాము, మేము అణుబాంబు వదిలేస్తామని అంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు సైనిక విన్యాసాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ బలం ఎంతో పాకిస్తాన్ సైనికులకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే పాకిస్తాన్ సైనికులు తమ ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోతున్నారు. 4500 మంది పాకిస్తాన్ సైనికులు ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి,
మన దేశంలో ఉన్న సాధారణ పౌరులు కూడా ఇప్పుడు ఏమంటూ ఉన్నారు అంటే, మాకొక గన్ ఇవ్వండి, అవకాశం ఉంటే మాకొక గన్ ఇవ్వండి, మేము యుద్ధ భూమిలో కథం తొక్కుతాము అని అంటూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న సాధారణ పౌరుడు కూడా మాకు గన్ ఇస్తే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి కనీసం ఒక్కొక్కడం ఎటువంటి మేము యుద్ధ విద్యలు నేర్చుకునే సాధారణ పౌరులమే కనీసం ఒక 10 మందిని పేల్చి వచ్చేస్తామని బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటూ ఉన్నారు.